ధైర్యము తెచ్చుకొనుడి. నేటి మంచి మాట. కష్టసుఖాలకు సంసిద్ధంగా ఉన్నవారి సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నాయందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అనేది యోహాను సువార్త 16వ అధ్యాయం 33 ఒక ముఖ్యమైన వాక్యం. ఇది యేసు ధైర్యముగా ఉండండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించాను. ఈ వాక్యం మనకు ధైర్యం మరియు ఆశాభావం కలిగిస్తుంది. కష్టాలు ఎదురైనప్పుడు నిరుత్సాహపడకుండా ఉండాలని నేర్పుతుంది. ఈ వాక్యం యొక్క అర్థాన్ని వివరిస్తూ ఒక వ్యక్తికి మన జీవితాల్లో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొనేందుకు మనం ధైర్యంగా ఉండాలని మరియు దేవునిపై విశ్వాసం ఉంచాలని ఈ వాక్యం చెబుతుంది. ఎందుకంటే యేసు ఇప్పటికే లోకాన్ని జయించి మనకు ఆశాజ్యోతిగా ఉన్నారు. ఎల్డర్ రిచర్డ్ జె స్కాట్ ఇలా బోధించారు: మీరు అధిక సవాళ్లను ఎదుర్కొంటూ ఉండవచ్చు. కొన్నిసార్లు అవి చాలా కేంద్రీకృతమై ఉంటాయి, అప్రయత్నంగా ఉంటాయి. అవి మీ నియంత్రణ సామర్థ్యానికి మించినవి అని గ్రహించును. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం. మీరు విఫలమవ్వాలని కాదు, కానీ మీరు అధిగమించడం ద్వారా విజయం సాధించాలని, జీవితం ఒక సవాలుగా ఉండాలని ఉద్దేశించబడింది. ముఖ్యమైన భాగం. మరియు ఆ ప్రక్రియ మధ్యలో నిత్యత్వపు దృష్టికోణంలో వ్యతిరేకత మనల్ని అధిగమించడానికి అనుమతించబడదని మనము దేవుని అభయములను కలిగి ఉన్నాము. ఆయన సహాయముతో మరియు మన విశ్వాసముతో, ఓర్పుతో మనం విజయం సాధిస్తాం. వారు భాగమై ఉన్న మత్స్య జీవితము వలె కష్టాలన్నీ తాత్కాలికమే. వినాశనకరమైన యుద్ధానికి ముందు జరిగిన వివాదాలలో అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడైన అబ్రహాం లింకన్ ఇది కూడా గతించిపోయింది అని తన శ్రోతలకు పూర్వపు జ్ఞానం గురించి తెలివిగా గుర్తు చేశాడు. ఆమేన్.